ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు స్క్రిప్ట్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మన పావనీస్ కిచెన్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర పునుగులు బెండకాయ పులుసు అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎక్కువ శాతం మా వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందన్నమాట. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు, 5-6 చీలికలు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అందులోనే పొడవుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. అవి బాగా మగ్గడానికి అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి వేగంగా మగ్గుతాయి అన్నమాట. మనం వీటిని పులుసు చేసుకుంటున్నాం కాబట్టి పక్కన చింతపండు కొంచెం కడిగేసి నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. కూర మగ్గిన టైంకి అప్పుడు చింతపండుని పిసికేసి అందులో యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంక ఈ ఉల్లిపాయల ముక్కలు వేగంగా ఉడకడానికి దాని మీద కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఉల్లిపాయ ముక్కలు నీట్గా మంచిగా మగ్గిపోతాయి. దగ్గరికి మగ్గినాక అందులోనే మనం ముందుగా కోసిపెట్టి ఉంచుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలతో పాటు ఒక మునక్కాడ కూడా వేసుకుంటున్నామండి. మొత్తం ఒకసారి కలుపుకొని అందులోనే ఇంకా మనం మొత్తం చిల్లీస్ కూడాను ఇంకా యాడ్ చేసుకోవాలి. అదేంటి ఫ్లేవర్స్. ముందుగా పసుపు కొంచెం వేసుకోవాలి సరిపడినంతగా. తర్వాత అందులోనే కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇంకా నేను చింతపండు నానేసుకోమని చెప్పాను కదండి. ఆ చింతపండుని మెత్తగా పిసికేసి అందులో గుజ్జు మొత్తాన్ని ఒక సైడ్కి తీసేసి అందులో వాటర్ని మాత్రాన్ని వడబెట్టుకోవాలి. చింతపండు వాటర్ని మాత్రాన్ని అందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట. అందులో వడబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి వడబెట్టిన తర్వాత ఇవైతే ఇంట్లో చేసుకుంటారు చాలామంది. మేమైతే కొనుక్కున్నామండి. కొనుక్కొని తెచ్చిన మా సైడ్ ఇవి చాలా ఎక్కువ. వీటిని పెసర పునుగులు అని అంటారన్నమాట. వీటితోనే కర్రీ వండుకుంటారు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ ఇవి దొరికితే చివరగా అయితే చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ మారుతుందండి కర్రీది. చికెన్ మసాలా వేసుకున్నాక చివరిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, పులుసు కాబట్టి కొంచెం వాటర్ తక్కువ చేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంతే. మా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.